హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటంటే నిరుద్యోగుల సమస్య. తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో కష్టాలు పడి తెలంగాణ తీసుకొచ్చారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమందికి జాబులు వచ్చాయి, కొంతమందికి రాలేదు. అయినా మళ్ళీ ఇప్పుడు ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. నిరుద్యోగులు మేము ఉన్నాం, మాకు అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఎంతోమంది ఈ నడాన గత 2 నెలల నుంచి అయితే నిరుద్యోగులు గ్రూప్ 2 పరీక్షల కోసం అయితే అదేవిధంగా డిఎస్సి పరీక్షల కోసం అయితే హైదరాబాద్లో ఎన్నో నిరసనలు చేశారు. ఎందుకంటే వాయిదా అయ్యాలి, అన్నీ ఒకేసారి ఎగ్జామ్స్ వచ్చాయి, వీటి వల్ల మాకు చదవడానికి ఇబ్బంది అవుతుంది, సిలబస్ కన్ఫ్యూజ్ అవుతుందని. దానిలో భాగంగా అయితే ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. దీనికోసం ప్రభుత్వం దిగి రావడానికి ఎంతోమంది నిరుద్యోగుల పక్షాన నిలబడ్డారు. కేటీఆర్ కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, బర్రెలెక్క కావచ్చు, మోతీలాల్ కావచ్చు, ఇంకెంతోమంది ఉద్యమ నాయకులు కావచ్చు, ఎంతోమంది సపోర్ట్ చేసి నిరుద్యోగులకు ఈరోజు గ్రూప్ 2 పరీక్షను అయితే వాయిదా వేయించడానికి అయితే ముందున్నారు. దానిలో భాగంగా అయితే ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 అయితే వాయిదా వేస్తున్నట్టు అయితే తెలియజేసింది. అయితే దీని గురించి పూర్తి అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 2 పరీక్షను అయితే డిసెంబర్లో నిర్వహించడానికి అయితే ప్రభుత్వం చూస్తుంది. అయితే కొత్త తేదీలను అయితే తెలంగాణ పిఎస్సి అయితే తెలియజేస్తుంది త్వరలో. అయితే ఆగస్టు 7-8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ దాన్ని అయితే డిఎస్సి పరీక్ష ఉండడం వల్ల అయితే గ్రూప్ 2 అయితే వాయిదా వేయడానికి అయితే నిర్ణయించింది. అయితే దాదాపు అయితే దీనికోసం అయితే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిరుద్యోగులకు అయితే గురువారం జూలై 18న అయితే హామీ ఇచ్చారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అయితే వాయిదా ప్రకటన అయితే ఇప్పుడు బయటికి వెలువడింది. అయితే ఆది నుంచి వాయిదాల పరం ఇది చాలా రోజుల నుంచి అయితే దాదాపు 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన అయితే విడుదల చేసింది. కానీ 2023 జనవరి 18 2023 నుంచి అయితే ఇది స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 16 వరకు అయితే దరఖాస్తు స్వీకరించింది. దీనికైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అప్లై చేశారు. అయితే అనంతరం ఆగస్టు 29-30 గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అయితే కమిషన్ అయితే ప్రకటించింది. కానీ వరుసగా గ్రూప్ 1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలు పూర్తి స్థాయిలో ఉన్నందున సమయం లేనందున అయితే ఈ గ్రూప్ 2 పరీక్ష అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇప్పటి వరకు. మళ్ళీ పెద్ద ఎత్తున ఇప్పుడు గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని చాలామంది డిమాండ్ చేయడంతో మళ్ళీ వాయిదా వేశారు. ఈ పరీక్షలను అయితే నవంబర్ 2-3 తేదీల్లో అయితే రీషెడ్యూల్ చేయడానికి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి నవంబర్ 3వ తేదీ నుంచి కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఈ పరీక్షను అయితే గత కొద్ది రోజులుగా కొంత గడువు అయితే ఇచ్చింది ఉద్యోగులకైతే. కాబట్టి ఇప్పుడైనా చాలామంది విద్యార్థులు సిలబస్ కంప్లీట్ కాలేదు అనుకున్న వాళ్ళు అయితే ఇప్పుడైనా కొంచెం మనసు పెట్టి చదివినట్టయితే మీకు గ్రూప్ 2 పరీక్ష కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న 783 పోస్టులకు అయితే మనం చూసుకున్నట్టయితే దాదాపు 5.51 లక్షల మంది పోటీ పడుతున్నారు. మినిమం 600 నుంచి 700 మంది ఒక ఉద్యోగానికి పోటీ పడుతున్నారు. వాళ్ళని బీట్ చేయాలంటే మీరు ఎంతగానో చదవాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి, మీరు సిలబస్లు యూట్యూబ్లో ఉన్నటువంటి సిలబస్లు చూసుకొని కొంతమంది గ్రూప్ 2 సాధించిన వారు, సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అయితే మీరు ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరు గ్రూప్ 2 సాధించాలని కోరుకుంటూ మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.